అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మనల్ని చాలా మంది అడుగుతున్నారు, ఆషాఢ మాసంలో పుట్టే పిల్లలకి ఎటువంటి గుణగణాలు ఉంటాయి అని చెప్పేసి చాలా మంది మనకి కమెంట్స్ పెడుతున్నారు. మీరు చెప్పండి గురుగారు, ఆషాఢ మాసంలో పుట్టే వారికి ఎటువంటి గుణగణాలు ఉంటాయి? చాలా చక్కటి, అందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని తెప్పించేటటువంటి ప్రశ్నగా నేను అనుకుంటున్నానమ్మా. అంటే మనకి మామూలుగా అందరికీ ఏం తెలుసు అంటే మా రాశిది, మా నక్షత్రం ఇది, మేము ఈ వారం పుట్టాం, ఇట్లా రకరకాలు ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఈ తిథిలో పుట్టిన వాళ్ళకి ఇలా ఉంటారని, ఈ వారంలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారని, ఇవన్నీ కూడా చాలా ఉంటాయమ్మా. మెయిన్ ఏంటంటే జ్యోతిష్యంలో లగ్నం నుంచి భావాలు అది వేరు. మీరు అడిగింది ఏంటంటే అసలు తిథులు ఇవేమీ తెలియనటువంటి వాళ్ళకి ఆషాఢ మాసంలో కొంతమంది అంటారు, మేము ఈ అమ్మవారు బోనాలకి అటు పుట్టాము ఇటు పుట్టామని అనుకుంటాం. ఈ పండుగ అప్పుడు పుట్టినాము ఇలా చెప్తారు. ఆషాఢ పౌర్ణానికి 4 రోజుల ముందు 5 రోజుల ముందే పుట్టామండి. ఇలా ఎంతోమంది అర్థం కాకుండా వారి గురించి వారు తెలుసుకోవాలని చిన్న ఆలోచన ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి సరే, మనం దాని గురించి చెప్పుకునేవి ఎంతమందికి మరి జాతకానికి లింక్ అవుతాయో తెలియదు, కానీ అందరికీ ఆనందం కలిగేలాగా 4 మాటలు మనం చర్చించుకుందామమ్మా. అసలు ఆషాఢ మాసం అనేటటువంటిది సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఒక రైలు ఒక పట్టా నుంచి ఇంకో పట్టాలోకి ఇంకో వేకి వెళ్ళేటప్పుడు మారేటప్పుడు ఉండేటటువంటి గడబిడ ఎట్లా ఉంటుందో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో మన సూర్యభగవానుడు ఈ యొక్క కర్కాటక రాశిలోకి మారినప్పుడు వచ్చేటటువంటిది ఆషాఢ మాసం. కాబట్టి ఇక్కడ సూర్యుడి యొక్క ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది. ఆషాఢ మాసంలో పుట్టినటువంటి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, ఆత్మ పరిశీలన ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఏ విషయాన్నైనా సరే సోల్ ఎనర్జీని, అంటే వీళ్ళకు ఉన్నటువంటి సోల్ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీతో లింక్ చేస్తూ ఉంటారు. అంటే అది మనకు కనపడదు. వీళ్ళు ఎక్కువగా ఆత్మలతో, అంటే ఆత్మలు అంటే వేరే ప్రేతాత్మలు శక్తులు అని అనుకోకండి. ఆత్మలు అంటే మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, ఒక హీరో ఉంటాడు, వాడి ప్రతిరూపంగా ఇంకో 2-3 ఉంటారు చూసారా? సరే, 2-3 ఎవరు ఉండరు, అంతరాత్మ. ఎస్, అంటే వీడి అంతరాత్మతో వీడు సంభాషిస్తూ ఉంటాడు ఎక్కువగా ఆషాఢ మాసంలో. ఎందుకంటే అమ్మ, వీళ్ళకి దైవ బలం అకుంఠితంగా ఉంటుంది ఆషాఢ మాసంలో పుట్టినటువంటి వారికి. ఎందుకంటే దీన్ని దైవానికి అనుసంధానమైనటువంటి మాసం ఏదైనా అంటే ఆషాఢ మాసం. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి భక్తి ఒక ఊర్ధ్వప స్థితిలో ఉంటుంది ఆషాఢ మాసంలో ఉన్నవారు. అంటారు చూసారా, హిమాలయపు అంచుల దాకా వెళ్ళినట్టుగా ఉంటుందని. ఆకాశంలో ఒక అంచు దాకా వెళ్ళినటువంటి స్థితి కలిగినటువంటి మేధా సంపత్తులు ఆషాఢ మాసంలో ఉంటారు. ఎందుకు చెబుతున్నానంటే అమ్మా, ఆషాఢ మాసంలో మనకి విష్ణువు అంశ అయినటువంటి వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజు కూడా పౌర్ణమి రోజు. ఆషాఢ పౌర్ణమి ఏమంటారు తెలుసా? గురు పౌర్ణమి అంటారు. మిగతా రోజుల్లో వచ్చే పౌర్ణాలు వేరు, ఆషాఢ మాసంలో అసలు ఏదీ లేదు. పౌర్ణమి వచ్చిందంటే గురు పౌర్ణమి. ఎందుకని? మనందరికీ గురువు ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి. పురాణాలకే బ్రహ్మ ఆయన. విష్ణుమూర్తే వ్యాసుడిగా వచ్చి రచించాడమ్మా. ఇవన్నీ రచించి మనకు తెలియజేశాడు. ఫలానా గణేష పురాణం ఇది, స్కంద పురాణం ఇది, లేకపోతే శివపురాణం ఇదిరా నాయన, ఇవన్నీ చదవండిరా, మీ జీవితంలో ఎన్నో ఉన్నాయని చెప్పి. అందుకని ఇందాక నేను అన్నాను, వారి యొక్క అంతరాత్మ, ఆత్మ అంటేనే కదా మనకి స్థితికారకుడు, ఆయనే కదా విష్ణుమూర్తి. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు సూర్యనారాయణుడు. మనకి జాతకం ఇందాక సూర్యుని కూడా ఎందుకు టచ్ చేశానంటే, ఆత్మ అనేటటువంటిది సూర్యుడికి సంబంధించిన గ్రహానికి సంబంధించింది. సూర్యబలం అత్యధికంగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఏదైతే గనక అనుకుంటారో అది చేయటానికి ఎక్కువగా సాహసిస్తారు, కష్టపడతారు. ఏ పనైనా సరే వితిన్ సెకండ్స్లో ఆలోచించుకుంటారు. జ్ఞానాన్ని, బుద్ధిని, వాక్కుని, వీళ్ళలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని, మనసులో ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని ఏకంగా చేస్తారు, కేంద్రీకృతం చేసేస్తారు. చేసి ఒక అణ్వాస్త్రంలాగా వేస్తారు, ఒక అస్త్రంలాగా సంధించేస్తారు. అవతల వాళ్ళని ఆకట్టుకునే స్వభావం ఎక్కువగా వీరికి భగవంతుడు ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి ఇచ్చాడమ్మా. అంటే కొంతమందికి ఇది రకరకాలుగా అనిపించవచ్చు. ఎక్కువ మంది ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి అవతల వాళ్ళని ఆకర్షించే గుణం. దీంట్లో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. పాజిటివ్ని తీసుకోండి. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడమ్మా,
ఒక షాప్కి మనం వెళ్ళినప్పుడు అది ఏ షాప్ అయినా సరే, పెద్ద జ్యువెలరీ షాప్ కావచ్చు, చిన్న చీరల షాప్ కావచ్చు, కళ్ళజోడు షాప్ ఏదైనా కావచ్చు, అవతల వాడు ఒక క్లయింట్ రాగానే ఒక కస్టమరు నవ్వుతూ కళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు చూసారా. నోటితో నవ్వేవాడిలో మనసులో లక్షణాలు వేరుంటాయి, కళ్ళతో నవ్వేవాడి యొక్క లక్షణాలు వేరుంటాయి. వీళ్ళు కళ్ళతో నవ్వుతూ ఆకర్షిస్తారు ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆ స్వభావం ఆ మాసమే ఇచ్చేస్తుంది. ఇందాక చెప్పాక సూర్యుడు ఎప్పుడైతే ట్రాక్ మారాడో వీళ్ళ సిస్టమ్ మొత్తం దైవం మీదకి వెళ్ళిపోతుంది. ప్లస్ ఆషాఢ మాసానికి చంద్రుడు పూర్వాషాఢలో కానీ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి రోజున ఈ మాసం వస్తుంది. అందుకనే ఈ మాసానికి ఆ పేరు. చంద్రుని బట్టే కదమ్మా ఎవరు ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ మాసంలో పుట్టినా, ఏ తిథిలో పుట్టినా, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రానికి సంబంధించిన స్వభావాలు ఆ మాసానికి సంబంధించి వాళ్ళకి ప్రేరితం అవుతూ ఉంటాయి. మరి పూర్వాషాఢ నక్షత్రంలో ఒకవేళ వీరు జన్మించారే అనుకోండి ఆషాఢ మాసంలో, సపోజ్ అంటే ఆషాఢ మాసం పేరులోనే ఉంది కదా, మరి వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ధనం ఎక్కువగా సంపాదించాలి, తెలివితేటలతో అక్రమంగా సంపాదించాలని ఎవ్వరు అనుకోరు. ఈ యొక్క ఆషాఢ మాసంలో పుట్టినటువంటి జాతకులు తెలివితో ఆకర్షణంగా మాట్లాడుతూ మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు, మనస్ఫూర్తిగా మాట్లాడేస్తారు అవతల వ్యక్తులతో. తొందరగా మోసపోరు, దగాపోరు. వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు దగాపోరు. ఒకవేళ ఇది మోసం చేశారు అనుకుంటే కామ్గా బయటకు వచ్చేస్తారు ఈ ఆషాఢ మాసంలో పుట్టినటువంటి వారు. గొడవలు పడడానికి, కొట్లాడలు పడడానికి వీళ్ళు అసలు ముందుకు వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ అనేటటువంటిది పుట్టినప్పుడే అంతరిక్షంలోంచి ఈ ఆషాఢ మాసంలో ఆ గ్రహస్థితులు కానీ దైవశక్తులు కానీ వీరి మీద కిరణాలు కొమ్మరిస్తూ ఉంటాయి, ప్రోక్షణ చేస్తాయి అన్నమాట. నువ్వు ఈ ఆషాఢ మాసంలో పుట్టావు కాబట్టి నీలో దాన్ని ఏమంటారు, అవసరం లేనటువంటి వ్యామోహాలు కానీ కోరికలు కానీ, సరే ఇక జన్మజాతకంలో మళ్ళీ వేరే గ్రహాలను బట్టి అవన్నీ ఉంటాయి, మనం దాన్ని ఎక్కువగా చెప్తున్నాం అనుకోవద్దు. ఎక్కువగా దైవాంశభూతులు, దైవాన్ని ఎక్కువగా వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారమ్మా. అంటే దేవాలయాలకు వెళ్ళటము, ఇంట్లో పూజ చేసినా కూడా చాలా చక్కగా ఆరాధించే స్వభావం ఉంటుంది. సరే ఇంట్లో వేరే వాళ్ళ పరిస్థితులు సరిగ్గా ఉంటే వాళ్ళు ఏం చేయలేరు, కానీ వీళ్ళు ఎక్కువగా దైవంతో లింక్ అయి ఉంటారు. వీళ్ళకి బాధ వచ్చినా దైవంతో మాట్లాడతారు, సంతోషం వచ్చినా దైవంతో. అంటే దైవం అంటే ఏంటి? ఆత్మ. వీళ్ళని వీళ్ళే సంస్కరించుకుంటారు, ఎదురుకుండా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఆయన ఒకడే అనే ఫీలింగ్తో చక్కగా ఆయనతో వీళ్ళకి కావాల్సిన ప్రశ్నను కూడా అడిగి తీసుకునే స్వభావం ఉంటుంది. ధర్మశాస్త్రాలు ఎక్కువగా చదువుతారు, ధర్మ నీతి మీద ఎక్కువగా ఉంటుంది, నీతి, నిజాయితీ, న్యాయము. అట్లాగే దైవానికి ఏ విధమైనటువంటి సేవలు చేయాలి, దైవాన్ని ఏ విధంగా మనం గెలవచ్చు, ఇవన్నీ వాళ్ళకి లోపల కలిగేటటువంటి ఎన్నో మంచి ఆచార ధర్మాలు, మన యొక్క సత్సాంప్రదాయాల మీద ఎక్కువగా ఆషాఢ మాసంలో ఉండే వాళ్ళకి దైవం అంటే అసలు అంతటి ఎక్కువ రెస్పెక్టేషన్ ఉంటుందమ్మా. ఎందుకో చెప్పమంటారా? ఆషాఢ మాసం మొత్తం కూడా మనకి పండగలే వస్తాయి తెలుసా మీకు? మనకు వచ్చే శ్రావణ మాసం పండగలు లేకపోతే దసరా ఉత్సవాలు కాదు ఇవి. ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి ఉత్సవాలు వస్తాయి, గురు పౌర్ణమి వస్తుంది, తొలి ఏకాదశి వస్తుంది, బోనాలు వస్తాయి. మరి ఇన్ని పండగలన్నీ కూడా ప్రకృతిని శాసించేటటువంటి పండగలుగా కదా, అమ్మవారి స్వరూపాలే కదా పండగలు. విష్ణుమూర్తి ప్రీతికరమైనటువంటి రోజులు ప్రారంభం అవుతాయి కదా. మరి వీరి మీద ఆ కిరణాల బ్రక్క ఏమవుతాయి ఆషాఢ మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి. కాబట్టి ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళు దైవాంశభూతులు, అంటే గురువులుగా పూర్ణత్వమైనటువంటి ఆలోచనలు, జ్ఞానాన్ని 10 మందికి పంచే స్వభావము, ఎక్కువగా ఆవేశపడనటువంటి వాళ్ళు, ఆలోచించగలిగినటువంటి ఓర్పు, నైపుణ్యము ఇలాంటివి కలిగినటువంటి వాళ్ళు ఆషాఢ మాసంలోనే పుడతారు. ఓకే గురుగారు, ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో చక్కగా వీళ్ళు కంప్లీట్గా డివోషనల్గా ఉంటారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆషాఢ మాసం అని అంటే మళ్ళీ మనకి సోమవారం నుంచి ఆదివారం దాకా రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఈ వీడియో పెట్టగానే కింద మనల్ని ఏమడుగుతారంటే, సోమవారం ఆషాఢ మాసంలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది, శుక్రవారం ఆషాఢ మాసంలో ఆడపిల్లలు పుడితే ఎలాగ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కాబట్టి ముందే ఎందుకైనా మంచిది వాళ్ళ తరపునే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సోమవారం ఆషాఢ మాసంలో పుడితే ఏ విధంగా ఉంటాయి వారి లక్షణాలు? అమ్మ, ఆషాఢ మాసంలో ఒకవేళ సోమవారం జన్మించారే అనుకోండి, సోమవారానికి అధిష్టాన గ్రహం ఎవరంటే చంద్రుడు. వీరు ఎక్కువగా ఈ సోమవారం పుట్టిన వాళ్ళు మనసులో ఏది ఉంచుకోరు, బయటికి ఫ్లోటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి అది మంచి చేస్తుంది, ఒక్కోసారి అది వాళ్ళకి చెడుని ఆపాదిస్తుంది. కాబట్టి వీళ్ళు మానసికంగా ధైర్యంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఉండాలి, శివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. అట్లాగే సోమవారం పూట వీలుంటే ఒకవేళ జన్మించిన వాళ్ళు
వీళ్ళకి మానసికంగా ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు చెప్పా కదమ్మా, సోమవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు జ్ఞానులు, విజ్ఞానులు, దైవం మీద అకుంఠితమైనటువంటి భావనలు కలిగిన వాళ్ళు, మనసు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువ వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పుట్టినప్పుడు గ్రహస్థితిలో ఏదైనా లోపాలు ఉంటే మనం ఏం చేయలేం. కానీ ఈ ఆషాఢ మాసంలో సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ప్రేమ, దయార్థ హృదయులు, అవతల వ్యక్తులకి సేవ చేయాలి, నా దగ్గర ఉన్నది ఎంతో కొంత వాళ్ళకి పెట్టాలి, లేకపోతే అవతల వ్యక్తులతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళు ఏదన్నా సరే నేను పెద్దగా పట్టించుకోకూడదు, నా మనసు తామరాకు లాంటిది అని ఆ యొక్క సిస్టమ్ని అవలంబించుకుంటూ ఉంటారమ్మా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా శివారాధన చేయటం ద్వారా సాధ్యమైనంత వరకు వీళ్ళు మనసుని ఇంకొంచెం దేవుడికి అనుసంధానించే శక్తి సోమవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తల్లిని ఎక్కువగా ప్రేమిస్తారు, తల్లిని ఎక్కువగా ప్రేమిస్తారు. తల్లి యొక్క వంటన్న తల్లితో ఎక్కువగా సావాసం చేయాలి, తల్లితోనే ఎక్కువగా ఉండాలి అనేటటువంటి మనసులో వీరికి ఆతృత ఎక్కువగా ఉంటుంది. ప్రేమ శివారాధన చేయడం ద్వారా వీళ్ళ యొక్క మనసుకి ఏదైనా చీడలు ఉన్నా, వికారాలున్నా అవన్నీ కూడా పోతాయమ్మా. ఎందుకంటే సోమవారానికి అధిష్టాన దేవత మరి ఈశ్వరుడు అని కూడా ఉంటుంది కదా, ఈశ్వరుడే కదా సోమవారం అంటే. కాబట్టి ఆ విధంగా చేయడం ద్వారా మనసు పదిలంగా ఉంటుంది. గురుగారు, మరి మంగళవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఆషాఢ మాసంలో? ఆషాఢ మాసము ఒక రకంగా ఉగ్రదేవతలు లేకపోతే దేవతలకి సంబంధించిన ఆరాధనతో పాటుగా మంగళవారము ఉగ్రగ్రహము కుజుడు. మంగళవారానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు. ఒకవేళ వీళ్ళు ఆషాఢ మాసంలో మంగళవారం జన్మించారనుకోండి, కోపము, తత్రబాటు ఎక్కువ, అన్నీ నేను చేసేయాలి, ఏ పనైనా నేను చేయగలను, అవసరం లేనటువంటి అతి ఆవేశము, మితిమీరిన కోపము, ప్రతి పని కూడా నేనే ముందండుగు చేస్తాను, ఇట్లాంటివి కుజుడికి స్వభావాలు చాలా ఉంటాయి. ఇంకా జాతకం చెడిపోయింది అనుకోండి, ఆల్రెడీ ఆషాఢ మాసంలో కొంచెం ఉగ్రరూపత్వం ఉంటుంది, దాంట్లో మంగళవారం ఆల్రెడీ ఉగ్రానికి మూల కారణమైనటువంటి కుజుడు. ఈ కుజుడు యొక్క సిచ్యువేషన్స్ వేరే ఉంటే వీళ్ళల్లో చాలామంది కోపంతో వాళ్ళ జీవితాలను వాళ్ళు పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు, అవసరం లేని తగవులు పెట్టుకుంటూ ఉంటారు. అట్లాగే అవసరం లేని ప్రతి గొడవ లేకపోతే భూములకి సంబంధించినటువంటి విషయాలలో నష్టపోతారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. చెప్పే కదా జాతకాలు కూడా దీంట్లో వేరే ఉంటాయి. మంగళవారం పూట ఏంటంటే అమ్మ, వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళకి ఏదైనా కుజదోషాలు పెళ్ళిళ్ళు కాకపోయినా, అంటే ఎక్కువ మందికి ఏంటంటే దైవం మీద ఆరాధన చేయాలనేటటువంటి తత్వము ఎక్కువగా ఉండకపోవచ్చు. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎంతసేపు కూడా నా శక్తిని ధారపోయాలి, నేను ఏదోటి సాధించాలి, నాకన్నా గొప్పవాడు ఉండకూడదు, ఆతృత ఎక్కువగా ఉంటూ ఉండేది. అట్లాగే వీళ్ళు అన్నదమ్ములతో సాధ్యమైనంత వరకు సఖ్యత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు కదమ్మా, ఆషాఢ మాసము, ఈ రెండు మిక్స్ చేస్తే ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా కుజగ్రహానికి సంబంధించినటువంటి కందిపప్పు ఎవరికైనా బ్రాహ్మడికి దానం చేయటము, లేకపోతే బ్రహ్మచారులు ఉంటారు పెళ్లి కాని వాళ్ళు, బ్రాహ్మలు, వాళ్ళకి ఇంటికి పిలిచి కాస్త భోజనం పెట్టడం ద్వారా వీరి జాతకంలో కానీ దోషాలున్నా, కుజదోషాలు, వీరికి ఏదైనా కోపావేశాలు ఎక్కువ ఉన్నా, భూముల పరంగా సమస్యలు ఎదురవుతున్నా, అన్నదమ్ముల సఖ్యతగా లేకపోయినా ఈ మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న పరిహారాలు, సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి మంగళవారం చేస్తే వీరికి ఉన్నటువంటి ఆ దోషాన్ని, కుజదోషాలని, కుజదోషం అంటే ఏం లేదమ్మా, అది వేరు, మళ్ళీ ఆ శాస్త్రంలోకి వెళ్ళట్లేదు. కుజదోషం అంటే ఏంటి? కోపము, ఆవేశము, మితిమీరినటువంటి ఆలోచన లేకుండా చేసే పనులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళకి శుభం జరుగుతుందమ్మా. గురుగారు, వీళ్ళు మంగళవారం రోజు ముఖ్యంగా ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుంది? అమ్మ, మంగళవారం కుజగ్రహానికి సంబంధించింది. వీళ్ళు మగవాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు పురుషగ్రహము. స్త్రీలు ఎక్కువగా అవతల వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళే ఉంటారు. అంటే మంగళవారం వీళ్ళకి క్రోధము, ఆవేశము ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమ్మ, కుజుడు ఏంటంటే అంతర్గతమైనటువంటి ఎన్నో అనారోగ్య బాధల్ని కలుగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా స్త్రీలకి రజస్వల సమయంలో ఇబ్బందులు పెట్టడము, లేకపోతే వారికి కలిగేటటువంటి మెన్సెస్ పీరియాడిక్ ప్రాబ్లమ్స్ని వృద్ధి చేయటం, ఎక్కువ చేయటము, రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా ఇబ్బందులు కలగటంలో ఈ స్త్రీలకి మంగళవారం పుడితే ఆ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ మాసం కూడా కాబట్టి వీరు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళల్లో ఎక్కువగా వేడి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి
దాన్ని చల్లార్చుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే గోరింటాకు ఎక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఈ మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళల్లో సమతుల్యత ఉండాలి, ముందు రక్త ప్రసరణ సమతుల్యంగా ఉండాలి. వీళ్ళు కోపాలని ఆవేశాలను తెచ్చుకోకూడదు. ఎక్కువగా మంగళవారం పుట్టేవాళ్ళు వీళ్ళ కోపమే వీళ్ళకి శత్రువు అయిపోయి కుటుంబంలో విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. గురుగారు, ఇప్పుడు ఆషాఢ మాసంలో బుధవారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? మా ఆషాఢ మాసంలో జ్ఞానము చిగురించాలన్నా, విజ్ఞానంతో 10 మందికి అట్రాక్ట్ కావాలన్నా ముందు వీళ్ళల్లో బుద్ధి చైతన్యం కలగాలి. వీళ్ళకి ఇది పుష్కలంగా ఉంటుంది బుధవారం పుట్టినటువంటి వాళ్ళకి. ఆషాఢ మాసమే ఒక రకంగా దైవానికి సంబంధించిన మాసము. అవును. మరి ఆ కిరణాలు ఎక్కువగా వీళ్ళకి ఎవరి మీద, బుధవారం అంటే ఎవరు అధిపతి? బుధుడు కదా. బుద్ధి, చైతన్యము, తెలివితేటలు, వ్యాపార వ్యామోహము, వ్యాపారం చేయాలనే కోరికలు ఎక్కువగా ఉండటము, చదువులో తెలివితేటలు ఎక్కువగా ఉండటము, అట్లాగే వీరు ఏది చదవాలన్నా ముందు ఏదో ఒక దైవాన్ని ప్రార్థన చేస్తారు. ఈ బుధవారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తిని వీరు ఎక్కువగా ఆరాధిస్తారు. కొంతమంది గణపతిని ఎక్కువగా అభిలషిస్తూ ఉంటారు. అంటే నేను ఏ పని చేసినా నాకు గణపతే ఆధారము, నేను గణపతిని ఆరాధిస్తే నాకు కలిగే ఇబ్బందులన్నీ పక్కకు పోతాయి. కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, అసలు వాళ్ళు గణపతి పూజ కానీ గణపతి హోమం చేయకుండా ఏ వ్యాపారం దగ్గరికి వెళ్ళరు కొంతమంది. అట్లా ఎంతో వ్యాపారంలో ఒక దక్షత, ఒక స్థాయికి చేరుకున్న వాళ్ళు కూడా ఈ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి దైవానుగ్రహంతో, బుధగ్రహానికి సంబంధించినటువంటి బుద్ధి వివేక ఆలోచనలతో ముందెళ్ళిన వాళ్ళు ఈ బుధవారం రోజు పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. చదువులో ముందుంటారు. వాళ్ళు మాట్లాడేటటువంటి వాక్కు రచయితలు ఎక్కువ ఉంటారమ్మా. రచయితలు ఎక్కువ రాసేవాళ్ళు. అంత వ్యాసుడంతటి వాడే ఆషాఢ మాసంలో మహానుభావుడు రాశాడు 18 పురాణాలు. మరి ఆషాఢ మాసంలో బుధవారం పుట్టిన వాళ్ళకి బుద్ధి తెలివితేటలు ఉన్నప్పుడు వాళ్ళు రాయరా? సినిమాల పరంగా కానీ, కంటెంట్స్ పరంగా కానీ కొంతమంది ఒకప్పుడు స్టెనోగ్రాఫర్స్ అని ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడంటే కెమెరాలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఎవరన్నా ఏదైనా చదువుతుంటే రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్ స్టెనోగ్రాఫర్స్ అని చక్కగా రాసేవాళ్ళు కదా. ఆ భాషే వేరుంటుంది, మీకు తెలియదు, మేము అనుభవించాం. ఆ భాష వేరే ఉంటుందన్నమాట. అంటే స్టెనోగ్రాఫర్లుగా ఎక్కువగా ఉంటారు. అట్లాగే భాష ఎక్కువ, వివిధ భాషల్ని నేర్చుకోవాలనేటటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది ఈ బుధవారం పుట్టినటువంటి వాళ్ళకి. ఆషాఢం మొత్తం నాలెడ్జ్ పరంగా 16 భాషలు నేను అకుంఠితంగా నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఏదో 1, 2 మహా అయితే 3, 4 నేర్చుకుంటారు. సరే, వాళ్ళ జాతకంలో యోగం ఉంటే 16 భాషలు నేర్చుకున్న వాళ్ళు మరి మనకి లేరమ్మా? మన భారతదేశంలో పివి నరసింహారావు గారు లేరా? అనర్గళంగా 15-16 భాషలు మాట్లాడేవాళ్ళట. కాబట్టి వాళ్ళందరూ కూడా బుధగ్రహానికి, బుధవారం రోజున పుట్టిన వాళ్ళకి ఎక్కువగా వ్యాపారం మీద, బుద్ధి మీద పట్టు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క వాక్యే వాళ్ళకి, కుటుంబానికి ఆహారాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అంటే వీటిలో కొంతమంది గ్రహాలు చెడిపోయినాయి అనుకోండి, వాళ్ళ జాతకంలో అబద్ధాలాడి సంపాదిస్తారు, మోసం చేసి సంపాదిస్తారు. కొంతమంది వీళ్ళు మోసం చేసి అవతల వాడికి కూడా అవకాశాలను ఇస్తారు. ఇట్లా వేరే దాని ఉంటుంది. కానీ బుధవారం రోజు మాత్రం చాలా అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ బుధగ్రహం వీరికి ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ కిరణాలు ఎప్పుడు వీళ్ళ మీద పడుతూనే ఉంటాయి. ఎందుకని? ఆషాఢ మాసానికి దేవుడు ఎవరు? విష్ణుమూర్తి. బుధగ్రహానికి దేవుడు ఎవరు? విష్ణుమూర్తి. అందుకనే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు వెంకటేశ్వర గుడికి, తిరుపతి వెళ్ళాలి, యాదగిరిగుట్ట వెళ్ళాలి అంటే ఆ స్వరూపాలకి సంబంధించిన దేవతలను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ఇష్టం ఎక్కువగా ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. విష్ణుమూర్తి ఆరాధన చాలా విశిష్టతం అమ్మ. ఏదైనా కార్యాలకు ముందుకు వెళ్ళాలంటే గణపతి ఆరాధన అయితే ఇంకా విశిష్టము. కొంతమందికి మాటలు నత్తి మాటలు వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా బుధుడు సరిగ్గా లేడనుకోండి జాతకంలో, వీళ్ళు బుధవారం పుట్టినా కూడా మరి బుధగ్రహ వారాధిపతి బుధుడే కదా, జాతకంలో సరిగ్గా లేకపోతే నత్తి మాటలు సరిగ్గా రాకపోవటం, లేకపోతే ఎదక్కపోవటము, కొంతమందికి నరాలకి సంబంధించిన దోషాలు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవాలి. ఏదైనా దోషప్రదమైతే బుధగ్రహానికి సంబంధించిన ఏదో శాంతి చేసుకుంటూ ఉండాలమ్మా వీళ్ళు. గురుగారు, ఇప్పుడు గురువారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి? ఆషాఢ మాసంలో గురువారం జన్మించిన వాళ్ళవి సాక్షాత్తు వాళ్ళు వ్యాస మహర్షితో సమానం అని చెప్పుకోవాలి. అంటే మామూలుగా మనం అనుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనకి గురువే కదా, గురు పౌర్ణమి అంటాం కదా ఆషాఢ మాసంలో. మరి గురువారం రోజున ఎవరైతే జన్మిస్తారో వారికి ఈ గురువారానికి సంబంధించిన అధిష్టాన గ్రహదేవత ఎవరయ్యా అంటే గురువు అమ్మ, బృహస్పతి. వీళ్ళకి ఎప్పుడూ కూడా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలు ఎట్లా వీళ్ళకి ఉపయోగపడేట్టుగా కాదు, మీరు అడగకపోయినా వీళ్ళంతటా వీళ్ళు ఏదో ఒకటి మీకు సంస్కరిస్తూ చెప్పేస్తూ ఉంటారు. నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఇటు ఎలా, మాకు ఇట్లా వెళ్ళు, నువ్వు ఈ పూజ కాదు ఈ పూజ చేయి, నీకు కలిసి వస్తుంది, గైడ్ చేస్తా. అంటే గైడెన్స్ ఎట్లా ఉంటుందంటే అమ్మా, సాక్షాత్తు గురువారం పుట్టిన వాళ్ళకి గురువు యొక్క కిరణాలు ఎక్కువగా వీళ్ళ మీద ప్రసరింపబడుతూ ఉంటాయి. దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తారు? లోక శ్రేయస్సును కోరుకుంటారు. బృహస్పతి ఎవరు?
అంతటి ఇంద్రాది దేవతలకే గురువు వాళ్ళకి సూచిస్తూ ఉంటాడు. ఎవరయ్యా సూచక అంటే గురువు. మరి ఆ గురువారం రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? సమస్త లోకము బాగుండాలి, అట్లాగే వీళ్ళు ఎంతసేపు కూడా నేనే మంత్రి, ఎవరికైనా నేనే ఆలోచనల్ని, లేకపోతే వాళ్ళు ఏం పని చేయాలో నేనే నిర్దేశించగలను అని వాళ్ళల్లో ఒక సంస్కారయుక్తమైనటువంటి మేధస్సుతో పాటుగా జ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుందన్న. అట్లాగే పిల్లలంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో వీరు ఈ గురువారం పుట్టిన వాళ్ళు ఆడపిల్లల్ని చూశారనుకోండి, వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు, నాకు కూడా ఆడపిల్ల పుడితే ఇట్లా ఉంటే బాగుండు, ఇట్లా ఆడుకుంటే. అంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి మనస్తత్వం ప్రేరితం అవుతూ ఉంటుంది. సంతాన కారకుడు కాబట్టి ఆషాఢ మాసం మరి అమ్మవారి స్వరూపాలు కూడా ఉన్నాయిగా మనకి. అంటే మనం మిక్స్ చేసుకుంటే అటు ఆషాఢ మాసము, ఇటు గురువారము, సంతాన కారకుడు, గురువు అధిపతి, వీళ్ళల్లో జ్ఞానం ఏ విధంగా ఉంటుందంటే ఎన్నో రకాలుగా మారుతూ ఉంటుంది. శుభప్రదంగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి విద్య అయినా మన యొక్క సదాచారాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నదుల్లో స్నానం చేయాలని, లేకపోతే నదుల పక్కన ఉన్నటువంటి తీర్థాలు, పూర్వంగా ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల నాటి దేవాలయాలకు వెళ్ళాలనేటటువంటి, అక్కడికి వెళ్ళి ఏదో జ్ఞానాన్ని నేను పంచుకోవాలి, దాన్ని నాకు తెలిసిన 10 మందికి చెప్పాలి. అసలు వీళ్ళు ఎక్కడికన్నా వెళితే అసలు అక్కడ జరిగినట్టుగా చెప్పేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ తాపత్రయం ఎక్కువ. అంటే వీళ్ళు గురువు అని అనుకోరు. గురువు వీళ్ళ ద్వారా 10 మందికి జ్ఞానోదయాన్ని, జ్ఞాన భిక్షని కూడా పంచేస్తూ ఉంటాడు. అటువంటి ఎక్కువ జ్ఞానాన్ని అమితంగా ఆరాధిస్తూ జ్ఞానాన్ని వీళ్ళ లోపల చేర్చుకున్నటువంటి వ్యక్తులు గురువారం రోజున పుట్టే ఎక్కువగా ఉంటారమ్మా ఈ ఆషాఢ మాసంలో. మగవారు పుడితే వారి లక్షణాలు ఎలా ఉంటాయి గురుగారు? మగవాళ్ళైనా స్త్రీలైనా ఎక్కువగా ఇలాగే ఉంటాయి అమ్మ. స్త్రీలైతే సంతానవంతులు అవుతారు, పురుషులైతే కనుక చక్కగా సంతానాన్ని మంచిగా పోషించడానికి తండ్రిని ఎక్కువగా ఆరాధిస్తూ తండ్రి యొక్క పోషణ కూడా చేయగలిగే స్టామినా ఉన్నవాళ్ళే ఉంటారు. ఏది చేసినా వృద్ధిగా చేయాలి. ఇల్లు కట్టాలంటే 60 గజాలు కాదు 600 గజాల్లో కట్టాలనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ధనం సంపాదించాలంటే 20,000 రూపాయల ఉద్యోగం కాదు 2 లక్షల ఉద్యోగం. దానికోసం ఎంత స్టేజ్కైనా చదవగలిగే నాలెడ్జ్ని పెంచుకుంటారు. అంటే గురువు ఎన్ని రకాలంటే వృద్ధి, ఆ వృద్ధిలో ముఖ్యంగా వీళ్ళకి బంగారం మీద తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. బంగారం పెట్టుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ప్రతి వ్యక్తిలో కూడా వీరు గురుతుల్యంగా చూస్తూ ఉంటారు. గురువుల్ని ఎక్కువగా ఆరాధిస్తారు. సనాతన సాంప్రదాయాలంటే వీరికి మక్కు ఎక్కువ ఉంటుంది. పండగలు, వాతావరణం అంటే వీళ్ళు చేసే అంతా ఇంత కాదు, డబ్బుల్ని విరివిగా ఖర్చు పెడతారు దేవుళ్ళ కన్నా, లేకపోతే జరిగేటటువంటి సంబరాలకు కానివ్వండి. వీళ్ళు ఎప్పుడూ కూడా మా ఇంట్లో గృహ వాతావరణం ఆనందంగా ఉండాలి, 10 మంది రావాలి, నేను 10 మందికి అన్నదానం చేయాలి, ఇట్లా దాన ధర్మాదుల మీద కూడా గురువు అధిపతి కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వీరు ఇంకా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలన్నా, ఒకవేళ జాతకరీత్యా వీళ్ళకి గురుబలం సరిగ్గా లేకపోయినా దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఆయన దేవాలయాలకు వెళ్ళాలి, ఆయన యొక్క చాలీసాని పారాయణ చేయటం కానీ, దత్త చరిత్రని పారాయణ చేయాలి. చదువుకునే వాళ్ళకి చదువు లేకపోయినా, ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతున్నా దక్షిణామూర్తి ఆరాధన కానీ, ఆయనకి సంబంధించిన ఏ రకమైన ఉపచారాలైనా చేసుకుంటూ వీళ్ళు జ్ఞానాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు, అభిలషిస్తారు, జ్ఞానాన్ని పంచుతారు. ఓకే గురుగారు, ఇప్పుడు శుక్రవారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి ఆషాఢ మాసంలో? ఆషాఢ మాసం అంటే అమ్మవారే కదమ్మా. అవును, అమ్మవారికి గ్రహం ఎవరంటే శుక్రుడే కదా. శుక్రుడు స్త్రీ గ్రహం అంటారు. స్త్రీ దేవతలందరికీ వాళ్ళందరూ ఇచ్చేటటువంటి పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో, కొంతమంది దేవతలు ధనాన్ని ఇస్తారు, కొంతమంది సంతానాన్ని ఇస్తారు, కొంతమంది దేవతలు ధైర్యాన్ని ఇస్తారు. ఎవరైతే ఉగ్రదేవతలు కానీ, మంచి సనాతనమైనటువంటి సౌమ్యకరమైనటువంటి దేవతలు కానీ, ఏ స్త్రీ దేవత అయినా సరే ఎవరిని ఆశ్రయించాలి, డైరెక్ట్గా వాళ్ళ యొక్క కిరణాలు మన మీద పడవమ్మా, ఒక గ్రహం మీద పడతాయి. ఆ గ్రహమే శుక్రగ్రహం. అందుకనే శుక్రుడు భోగాలు, వీళ్ళంతా శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వస్త్రాల మీద ఎక్కువగా కోరిక ఉంటుందమ్మా. కొన్న వస్త్రము మళ్ళీ వాళ్ళకి అది ఒకసారి వాడతారు, 4 సార్లు వాడతారు, పక్కన పడేస్తారు, మళ్ళీ ఇంకో వస్త్రము. అంటే వస్త్రాల మీద అభిలాష, వస్త్రాల మీద ఎక్కువగా కోరిక. దాని గురించి వాళ్ళు ఎంత ధనమైనా ఖర్చు పెడతారు, ఎంత ధనమైనా సంపాదిస్తారు. కొంతమంది స్త్రీలను గౌరవించే వాళ్ళు అధికంగా ఉంటారు. ప్రతి స్త్రీలో దేవతను చూస్తారు కొంతమందికి అంటే పురుషులైతే అమ్మ, కొంతమందికి స్త్రీల మీద వాంఛ అధికంగా ఉంటుంది. కొంతమందికి
ఎవరినైనా చూడంగానే ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే కోరిక అటు స్త్రీలలో ఉండొచ్చు, పురుషుల్లో ఉండొచ్చు. ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఎక్కువగా పురుషులకే ఆచ్ఛాదించి నేను చెప్తున్నానమ్మా. కాబట్టి అంటే మనోభావనలు రకరకాలుగా ఉంటాయి. ఆ జన్మజాతకంలో ఆ గ్రహం ఇంకో రకంగా మారి ఉంటే మనం ఏం చేయలేం. కానీ శుక్రుడు ఏంటంటే వీళ్ళకి వాహనాలు ఎక్కువగా ప్రయాణాలు చేయాలి, వాహనాలు ఎక్కువగా నడపాలి, సౌఖ్యంగా ఉండాలి, ధనం విపరీతంగా సంపాదించాలి, నేను ఒక ఫైనాన్షియల్గా ఉండాలి, నేనే 10 మందికి డబ్బులు ఇచ్చేవాళ్ళ ఉండాలి, అట్లాగే భార్యని చక్కగా ప్రేమించాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. సరే స్త్రీలలో ఉంటుందో లేదో అది కాలం నిర్ణయిస్తుంది. అది ఇప్పుడున్న కాలమానంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పురుషుల్లో మాత్రము స్త్రీ యందు పవిత్రమైన భావన ఉండటంలో ఈ ఆషాఢ మాసము అమ్మవారి యొక్క శక్తి కిరణాలు పడతాయి, శుక్రగ్రహ కిరణాలు పడి ఈ రెండు మిక్స్ అయ్యి శుక్రవారం ఎవరైతే ఆషాఢ మాసంలో పుట్టారో వారికి స్త్రీ యందు పరమ పవిత్రమైనటువంటి భావనలు కలిగి ఆ స్త్రీని దేవతగా ఆరాధిస్తారు, ఒక తల్లిగా అభిమానిస్తారు. ఎవరైనా చూడంగానే వారి ఏజ్లో కలిగిన వాళ్ళకి నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననే భావనను కూడా వ్యక్తీకరిస్తారు. అంటే ఒకే మనిషిలో ఇన్ని రకమైనటువంటి వైవిధ్యకరమైనటువంటి పాత్రలు ఆ శుక్రగ్రహం వీళ్ళ మీద కిరణాలుగా స్పందింపజేస్తూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీప్రదాయకులుగా ఉంటారు, ఉన్నతమైనటువంటి జీవనాన్ని, సౌఖ్యకరమైనటువంటి వాహన గృహ సంపదల్ని, మంచి పరమైనటువంటి అంటే భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండేటటువంటి వాళ్ళు ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఉంటారు. స్త్రీలకైతే కనుక ఇందాక చెప్పినవన్నీ కూడా చాలా వస్తాయి. ఏది వాళ్ళకి కోరికలు ఎక్కువ, బంగారం అన్నా లేకపోతే అందరిలో మా బంగారపు వస్తువులు చూపించుకోవాలని, లేకపోతే మంచి స్త్రీ ఎంతసేపటికి ఈ వస్త్రాల గురించే మాట్లాడుకోవటము, అది ఎక్కువగా శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుందమ్మా. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేయాలి గురుగారు? వీళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువగా ఉపాదించాలమ్మా. అట్లాగే జన్మజాతకాలలో మళ్ళీ వేరే గ్రహాలతో లింక్ అయి ఉన్నాయనుకోండి, మళ్ళీ ఉగ్రదేవతలను ఎక్కువగా ఆరాధించాలి. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఆషాఢ మాసంలో ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు పోచమ్మ, ఎల్లమ్మ దేవతలు, లేకపోతే అమ్మవారు గంగానమ్మ దేవత, ఇట్లా ఎవరైతే పొలిమేర దేవతలు ఉంటారో వారి మీద ఎక్కువ అభిలాషగా ఉంటారు. శుక్రవారం విడిగా మాసాల్లో పుట్టిన వాళ్ళు వేరు, ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే బోనాలు, ఇప్పుడు ఇక్కడ బోనాలు ఎట్లాగో వేరే చోట ఉంటాయి కదా, ఎక్కువగా ఇప్పుడు కామాఖ్య అమ్మవారు, ఇట్లా కొంతమంది ఉగ్రదేవతలను ఆరాధించాలనేటటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో వాళ్ళకి ఉగ్రత్వం రావాలని కాదు, ఆ యొక్క ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయమ్మా. కాబట్టి వాళ్ళు ఎక్కువగా లక్ష్మీ స్వరూపిణి ఏ దేవతను ఆరాధించినా వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గురుగారు, ఆషాఢ మాసంలో శనివారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? అమ్మ, ఆషాఢ మాసము సరే, శనివారం యొక్క విశిష్టత ఏంటంటే దీనికి అధిపతి శని భగవానుడు. పూర్తిగా కర్మకి లోబడి వీళ్ళు ఉంటూ ఉంటారు. ఇప్పుడు సపోజు ఈ ఆషాఢ మాసంలో శనివారం పుట్టారమ్మా, వీళ్ళకి ఏదైనా ఓ పని చేద్దామని చెప్పి అడుగు ముందుకు వేస్తారు. ఆ పనిలో లోపత్వము, లేకపోతే ఎదురు బెడిసి కొట్టడము, లేకపోతే పని జరగకపోవడము జరిగినప్పుడు వీళ్ళల్లో వెంటనే కొంతమంది ఏంటంటే నిరుత్సాహపడతారు. వీళ్ళల్లో నిరుత్సాహపడే గుణం తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది పూర్వజన్మ కర్మ అయి ఉండొచ్చు, ఈ జన్మలో నేను ఎక్కడో లోపం చేసి ఉండొచ్చు, ఆ కర్మని నేను ఇక్కడ అనుభవిస్తున్నాను, కాబట్టి దీనికి రెమెడీగా నేను ఏదైనా సరే ఒక దేవతను ఆరాధించాలని వీళ్ళల్లో వీళ్ళే ఆ యొక్క కర్మ దోష భూయిష్టాన్ని పక్కకి నెట్టేసి కర్మ ప్రారంధాలని కూడా ఎదిరించే శక్తి ఈ శనివారం పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకని విడిగా అయితే అందరికీ తక్కువ. ఆషాఢ మాసంలో అమ్మవారు ఆ యొక్క శనివారం పుట్టిన వాళ్ళకి శని యొక్క నెగిటివ్నెస్ని కూడా తగ్గించి దానికి వాళ్ళు ప్రత్యామ్నాయంగా రెమెడీలో ఆలోచించుకునే శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. అంటే మీరు అడిగిన వర్షంలో ఆషాఢ మాసము వారాల అధిపతులు వీళ్ళకి కలిగే భావనలు ఇన్ని రకాలుగా ముడిపడి ఉంటాయి. ప్రతిదీ కూడా మనకి కిరణాలే. మరి వీళ్ళు ఎక్కువగా లేని వాళ్ళకి, జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళకి వీళ్ళ మీద ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయంతో వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. అట్లాగే కాలు లేని వాళ్ళు, చేయలేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వీళ్ళ యందు ఎక్కువగా వీళ్ళకి ఏదో ఒకటి నేను అనాథ ఆశ్రమం చేయాలి, లేకపోతే వీళ్ళ కోసం నేను చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో కట్టాలి, లేకపోతే నేను సంపాదించే 10 రూపాయల్లో నా కర్మదోషాలు పోవడానికి వాళ్ళు ఆల్రెడీ కర్మలు అనుభవిస్తున్నారు, వాళ్ళకి ఆ కర్మలను భూస్థాపితం చేయడానికి వాళ్ళల్లో నవ ఉత్తేజము. కొంతమంది చదువుకునే ఇప్పుడు నోరు లేని వాళ్ళు, డఫ్ అండ్ ఏముంటాయి కదమ్మా, చెవులు పనిచేయని వాళ్ళు, ముక్కు సరిగ్గా ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే శనివారం పుట్టిన వాళ్ళు వీళ్ళకి నేను ఏదో ఒకటి దానం చేయాలి, అంటే దానికి సంబంధించిన మిషన్స్ ఉంటాయి కదా, అలాంటి మిషన్స్ని వీళ్ళకి ఏదైనా నేను అందించాలి. అట్లాగే వీల్ చైర్స్ ఉంటూ ఉంటాయి కదమ్మా, కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటూ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు అనాథాశ్రమంలో, వాళ్ళకి వీల్ చైర్స్ సప్లై చేయటము,
లేకపోతే కొంతమందికి ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు ధరించిన వస్త్రాలైనా సరే మంచిగా ఉతికించేసి ఇవి వేస్ట్గా ఎందుకు, కొంతమంది ఏంటంటే వాటిని అమ్ముకొని 10 రూపాయలు తీసుకేస్తారు. అట్లా కన్నా వీళ్ళు మంచి భావంతో ఇస్తారమ్మా. మళ్ళీ దీంట్లో మనం వాడుకున్న వస్తువులు ఇవ్వకూడదు కదా అనే వాళ్ళు ఉంటారు, అది వేరు. ఇక్కడ దానం చేయడంలో కొత్తవి దానం చేసిన పర్వాలా, ఉన్నవి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి భావంతో, ఇక్కడ యద్భావం తద్భవతి. నా దోషాలన్నీ వాడికి వెళ్ళిపోవాలని ఇచ్చామనుకోండి, నిజంగా వాడుకున్న దోషాలు నీకు పడతాయి. అయ్యో ఇవి పారేయటం ఎందుకు, అమ్ముకుంటే వచ్చే రూపాయి ఎందుకు, అదేదో వాళ్ళు కొన్నాళ్ళు వాడుకుంటారని ఇచ్చారనుకోండి వాళ్ళకి. అట్లాగే కొంతమంది వీళ్ళు ప్రశాంతంగా పడుకునే వాళ్ళు ఉంటారు. జాతకంలో శని యోగించలేదనుకోండి, ఇక వీళ్ళకి నిద్ర పట్టదు. కొంతమందికి ఏంటంటే వైవిధ్యకరమైనటువంటి కళలు వస్తూ ఉంటాయమ్మా ఈ పడుకున్నప్పుడు. వీళ్ళకి ఎక్కువగా కూడా సుషుమ్న నాడి ఎక్కువగా ఆపరేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా అమ్మవారి స్ఫురణ ద్వారా శనివారం పుట్టిన వాళ్ళకి సుషుమ్న నాడి, మనకి ఇడానాడి పింగళ నాడి అని 2 ఉంటాయి కదా, వాటిల్లో సుషుమ్న నాడి అనేటటువంటిది వైవిధ్యకరమైనటువంటిది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు వీళ్ళ పూర్వజన్మలో ఏంటి, అవి కూడా తెలుసుకునే శక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అట్లా ఈ శనివారం రోజున పుట్టినటువంటి వాళ్ళకి కొన్ని వైవిధ్యకరమైనటువంటి శక్తులు కూడా అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టినందుకు ఇస్తూ ఉంటుంది. వీళ్ళ పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోవడానికి కర్మదోషాలను కూడా పక్కకి నెట్టేసి, ఇప్పుడు నేను ఈ కర్మని ఈ విధంగా చేయాలి, 10 నిమిషాల్లో ఏంటి ఒక 4 నిమిషాల్లో చేయడానికి ఎందుకు నేను తాపత్రయపడకూడదని వీళ్ళకి శక్తిని ప్రేరేపించుకుంటూ ఉంటారు ఈ శనివారం పుట్టిన వాళ్ళు. లెక్క ప్రకారం ఉండదు, కానీ వీళ్ళకి ఆ శక్తి అమ్మవారు ఇస్తారు. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేయాలి గురుగారు? వీళ్ళు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారమ్మా. అట్లాగే హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి. లేకపోతే ఉగ్రదేవతా స్వరూపాలైనటువంటి మహాకాళి అమ్మవారిని, చండీ అమ్మవారిని వీళ్ళు ఎక్కువగా చేస్తే కనుక వీళ్ళకి ఉన్నటువంటి కర్మదోషాలు నివృత్తి చేయడానికి అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, ఆషాఢ మాసంలో ఆదివారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇక వీళ్ళు మహారాజుల్లో ఫీల్ అవుతారన్నమాట. ఎందుకంటే ఆషాఢ మాసంలో పుట్టడమే దైవశక్తి అంతా వీరి మీద అనుగ్రహించినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. లెక్క ప్రకారం వీళ్ళకి ఆ శక్తులు వస్తాయి. అందులో ఆదివారము అంటే అధిపతి ఎవరమ్మా? సూర్య భగవానుడు, రవి. ఆయన గ్రహాలనే ఏళ్తాడు. మరి ఆదివారం పుట్టినప్పుడు ఆ యొక్క లక్షణాలు వీళ్ళలో ఉంటాయిగా. అహంకారం ఎక్కువగా ఉంటుంది. అహంకారం అంటే లౌకికమైన అహంకారం కాదమ్మా. 10 మందికి నేను అడ్మినిస్ట్రేటివ్గా ఉండాలి, దానికోసం నేను చదవాల్సిన చదువు కానీ దాన్ని సాధించాలి. ఒకటమ్మా, అహంకారం ఎప్పుడు వస్తుందమ్మా? బాగా చదవాలి అనుకునేవాడికి అహంకారం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అమ్మవారిని అహంకార స్వరూపిణి అంటారు. ఈ బోన బ్రహ్మాండాల్ని నేను పోషించాలి, నేను కాపాడాలి, నేను రక్షించాలి అని ఎన్నో రకాలుగా ఆవిడ అనుకునే కదా అహంకార స్వరూపిణి అంటారు. అందుకనే స్త్రీకి అహంకారం ఉండాలి. ఎందుకని? సృష్టిని ఇస్తుంది ఆవిడ, సృష్టిని పెంచుతోంది. ఒక గర్భంలో 9 మాసాలు ఒక స్త్రీ మాత్రమే ఒక శిశువుని పోషిస్తూ సృష్టికి అందిస్తోంది కదా. మరి ఆవిడ ఎలా ఉండాలమ్మా? అహంకారంగా ఉండాలి. దాన్ని మనం ఇంగ్లీష్ భాషలో యుగో అంటే మళ్ళీ ఫీలింగ్స్ వేరే ఉంటాయి. కాబట్టి స్త్రీకి ఏ విధంగా అయితే అహంకారం ఉంటుందో, ఈ ఆదివారం పుట్టినటువంటి స్త్రీకైనా పురుషుడికైనా సరే రకరకాల వ్యక్తిత్వ ధోరణులు ఉంటాయి. వీరు ఏ పని చేయాలన్నా ఆదివారం చేయాలనే ఒక కృతనిశ్చయంతో ఉంటారు. అట్లాగే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సోల్ ఎనర్జీతో వీళ్ళు ఎక్కువగా పోరాడుతూ ఉంటారు. నేను ఎందుకు ఈ పని చేయలేను, నేను ఎందుకు చదవలేను, నేను అనుకున్న పోస్టు ఎక్కువగా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాదుల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే మనకి ఆషాఢ మాసం అన్నారు కాబట్టి చెబుతున్నాను. మనకి మహాకాళి అని అంటాం కదా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. వీళ్ళల్లో మహాకాళి అమ్మవారు దేనికి సంకేతము? అధికారానికి సంకేతము. ఆవిడ లక్ష్మీప్రదంగా, లక్ష్మి ఇవ్వదు, చదువు ఇవ్వదు, వీటినన్నిటికీ మించి అధికారం ఇస్తుంది. అధికారంలో నిలబడాలంటే మళ్ళీ ఆ 2 ఉండాలి. అందుకనే సూర్య భగవానుడు అంటే ఆదివారం పుట్టినటువంటి వాళ్ళకి ఆషాఢ మాసం అయితే గనక ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి చదువు ఎక్కువగా ఉంటుంది. ఏది అధికారం, ఏ అధికారం కావాలో ఆ అధికారానికి కావాల్సినటువంటి చదువు అంతా వీళ్ళు చదువుకుంటారు. అట్లాగే తండ్రిని ఎక్కువగా గౌరవిస్తారు. తండ్రి యందు దయ కలిగి ఉంటారు. కొంతమందికి అట్లా ఉండదు. తండ్రిని హింసించే వాళ్ళు ఉంటారు, తండ్రితో పోట్లాడే వాళ్ళు ఉంటారు. సరే, ఈ ఆషాఢ మాసంలో అన్ని డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కలిగి ఆదివారం పుట్టిన వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారంటే వాళ్ళ కర్మ ప్రారంధం, అది ఎవరమేం చేయలేము. కానీ ఏం తెలియకుండా ఇలా ఆదివారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా తండ్రితో ఫ్రెండ్లీగా ఉంటారు.
ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. అట్లాగే తండ్రి యొక్క పోషణ చేత వీరు ఎదిగిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తండ్రి వీరి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది, వీరికి తండ్రి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కూడా ఇది నేనే చేయగలను, నేనే కమాండ్ చేయాలి, నేనే దీన్ని పోషించాలి, అంటే ఏ రకమైన సిస్టమ్ అయినా నా అడ్మినిస్ట్రేషన్తోనే ఉండాలనేటటువంటి భావం ఎక్కువగా ఉంటుంది, భావజాలం ఎక్కువగా ఉంటుంది. అది ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఎక్కువ, ఆదివారం కన్నా ఆషాఢ మాసంతో ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వీరికి సూర్యకిరణాలు ఎక్కువగా ఎప్పుడైతే పడతాయో, ఈ వర్షాకాలం కదా ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి కొంచెం ఆ వర్షాకాలంలో సూర్యకిరణాలు లేనప్పుడు పుట్టినటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే సూర్యుడు ఉన్నప్పుడు ఆదివారం రోజున ఎవరైతే జన్మించారో వారికి సూర్యుడి యొక్క అంశ, ఆ కిరణాల యొక్క స్వభావం ఎక్కువగా ఆపరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మంచి మంచి ఉన్నత పదవులు ఉంటాయి ఆదివారం పుట్టిన వాళ్ళకి ఆషాఢ మాసంలో. అట్లాగే అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువగా వీళ్ళకి మంచి అధికారాలు ప్రేరేపించబడి ఉంటాయి. గవర్నమెంట్తో ఇన్నర్ లింక్స్ ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ వ్యవస్థలతో కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పోర్ట్ఫోలియోలతో వీళ్ళకి కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లా వీరికి ఎక్కడా కూడా పతనానికి ముందుకు వెళ్ళరు వీరు. ఆ స్టేజ్కి వచ్చినా సరే వెంటనే నిలబడేటటువంటి ఆ సోల్ ఎనర్జీ, ఆషాఢ మాసం యొక్క శక్తి వీరికి ప్రదర్శిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా తండ్రిని ఎక్కువ ఆరాధించాలి. ఒకవేళ వీళ్ళకి పిల్లలంటే మహా మక్కువ ఎక్కువ ఉంటుందమ్మా. సంతానం పట్ల బాధ్యత ఎక్కువ, సంతానం పట్ల వ్యామోహం ఎక్కువ ఉంటుంది. సంతానాన్ని ఇలా చూసుకోవాలి, వీళ్ళు ఈ స్టేజ్లో ఉండాలనే తాపత్రయంతో వీళ్ళు ఎంతైనా కష్టపడే అవకాశం ఎక్కువగా తీసుకుంటారు. అంటే సూర్యబలం చాలా అధికంగా ఉంటుంది వీళ్ళకి. సూర్యబలంతో పాటుగా అమ్మవారి ఇచ్చే శక్తి కిరణాలు కూడా ఎక్కువగా ఉంటాయమ్మ. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేయాలి గురుగారు? వీళ్ళు ఏదైనా సరే ఏ పని చేయాలన్నా ఆదిత్య హృదయాన్ని డైలీ చదువుకోవాలి. వీళ్ళు ఆదిత్య హృదయాన్ని చదవాలి. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే అమ్మ, సూర్యనారాయణ స్వామికి ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామం ప్రతి ఆదివారం కనుక వీరు విష్ణు సహస్రనామం ఒకసారి లేదా 6 సార్లు ఎవరైతే చేస్తారో, ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేసుకుంటారో, ఎవరైతే ఆ తీర్థాన్ని స్వీకరిస్తారో వీరు అనుకున్నటువంటి ఆ స్టేజ్కి వీళ్ళు వెళ్ళటానికి విష్ణుమూర్తి పూర్తిగా సహకరిస్తాడు. కాబట్టి ఆదివారము, ఆషాఢ మాసము, ఈ రెండింటికి కూడా విష్ణు సహస్రనామము చాలా యోగ్యకరము. ఈరోజు పుట్టినటువంటి వాళ్ళకి ఏ పనైనా సరే అవలీలగా చేసేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు. శత్రువులు లేకుండా వీళ్ళు కాపాడుకుంటారు వీళ్ళ లైఫ్ని. వీళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు. సూర్యుడికి శత్రువులు ఉంటారు, ఉంటే మహా అయితే కొడుకుతో శత్రువు ఉండొచ్చేమో, కానీ అది కూడా వీళ్ళ యొక్క ప్రేమ, వాత్సల్యాలు, అధికారం ఎక్కువగా చలాయించే తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యంతరకు ఎవరిని ఎట్లా ఉంచాలో అట్లా ఉంచే శక్తి వీరికి ఆల్రెడీ జన్మతః ఈ ఆదివారం రోజు పుట్టిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. గురుగారు, మనం చక్కగా ఆషాఢ మాసంలో పుట్టిన వారి గుణగణాలు మాట్లాడుకున్నాము. సోమవారం నుంచి ఆదివారం రోజు వరకు కూడా ఒక్కొక్క రోజు పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి అవి కూడా విడిగా మాట్లాడుకున్నాం కదా. చివరి ప్రశ్న, చిన్న సందేహము. ట్విన్స్ పుడితే వాళ్ళకి ఎలాగ ఉంటుంది? కొంతమంది ఐడెంటికల్ పుడతారు, కొంతమంది అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇలాగ పుడతారు కదా. ట్విన్స్ ఆషాఢ మాసంలో పుడితే ఎలా ఉంటుంది? అమ్మ, ట్విన్స్ పుట్టడం అనేటటువంటిది మహాయోగం. అది యోగం. కొంతమంది 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టరు, 12వ సంవత్సరం 11వ సంవత్సరం 2 పిల్లలు పుట్టేస్తారు. అదొక యోగం. అది పూర్తిగా జన్మజాతకానికి లింక్ అయి ఉంటుంది. జన్మజాతకం ఎట్లా గ్రహాలు సూచిస్తాయో అప్పుడే ఈ జననం కలుగుతుంది. సరే, మీరు అన్నట్టుగా ఆషాఢ మాసంలో ఇద్దరు పిల్లలో, మగపిల్లలో, 2 ఆడపిల్లలో జన్మించారే అనుకోండి. ఆ జన్మించినటువంటి సమయము అటు ఇటుగా తేడా ఉన్నప్పుడు వారి లక్షణాలు కూడా చాలా వేరుంటాయి అన్న. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏ వారంలో పుడితే వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు, వారి యొక్క భావాలు, భావజాలాలు, క్రియాశీలత, లేదా వారికి ఉన్నటువంటి మానసిక చర్యలు సాధ్యమైనంత ఒకేలా ఉంటాయి. వాళ్ళు పెరిగే విధానం కానీ, వాళ్ళ యొక్క ఆలోచన ధర్మాలు కానీ, చదువుకునే చదువు కానీ, ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఇంకా డెప్త్కి వెళితే వాళ్ళు పుట్టినటువంటి సమయాభావరీత్యా జ్యోతిష్యంలో చాలా మార్పులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఒకళ్ళు ఒక రకమైనటువంటి చదువు చదివితే ఇంకోళ్ళు ఇంకో రకమైన చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. ఒకళ్ళ ఉద్యోగం ఒకటి ఉంటుంది, ఇద్దరికి ఉద్యోగాలు ఒకేలా అవు కదమ్మా. మరి నేను అనేది పేర్లు ఒకటే పెడతారా? ట్విన్స్ పుడితే వేరువేరుగానే ఉంటుంది. భోజనం ఒకేలా తింటారా? తినరు. అంటే ఇక్కడ గ్రహాలు ఎంత సూక్ష్మంగా పరిపాలిస్తాయో గమనించండి. కాబట్టి ఇది ఆషాఢ మాసంలో ట్విన్స్ పుడితే అనేటటువంటిది ఏంటంటే దైవబలం ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని ఆరాధించాలనే భావన
ఇద్దరికీ ఎక్కువగానే ఉంటుంది, ఎక్కడా కూడా ఉండదు. ఒకవేళ ఒకరికి ఉంది ఒకరికి లేదంటే అది జన్మజాతకాన్ని చూడాల్సిందే అమ్మ. అది ఎక్కువగా దీని ప్రభావం అనేటటువంటిది వాళ్ళకి పుట్టదు. గ్రహజాతకం వల్లనే జన్మలు వస్తాయి కాబట్టి మీరు ట్విన్స్ అనేది చాలా టఫ్కి వచ్చినది కాబట్టి ఇద్దరికీ ఒకే రకమైనటువంటి ఆలోచనలు రావు. గర్భం ఒకటే, వాళ్ళిద్దరు వచ్చినటువంటి గర్భం ఒకటైనా బీజం ఒకటైనా వారికి ఉన్నటువంటి కర్మస్థితులు వేరే ఉంటాయి. అవునా? ఒక్కోసారి ఇద్దరు ఆడపిల్లలు పుడతారు, ఒక్కోసారి ఇద్దరు మగపిల్లలే పుడతారు, లేకపోతే మీరు అన్నట్టుగా ఒకసారి ప్లస్ అండ్ మైనస్లు పుడతారు. మరి ఇది తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. కాలము వాళ్ళని ఆ విధంగా ఇస్తుంది కాబట్టి కాలానికే తెలియాలి. ఇంకా వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది జీవితం అనేటటువంటిది వాళ్ళ యొక్క జీవితం ప్రకారం చూసుకోవాలమ్మా. జన్మజాతకం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, దీంట్లో వెయిటేజ్ తక్కువ ఉంటుందనే చెప్పాలి. కానీ దైవం మీద భక్తి, సనాతన ధర్మము, లేకపోతే దైవాన్ని ఎక్కువ ఆరాధించాలి. వాళ్ళలో కూడా గురు పరంపర అంటే గురువుకి సంబంధించినటువంటి ఎక్కువ బలం ఎక్కువగా ఉంటుంది. ఆ మాసం యొక్క విశిష్టత అయితే వీరికి ఎక్కువగా పనిచేస్తుంది. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా వివరంగా మా అందరికీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.